వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామందికి ఆచార్య అనంతకృష్ణ స్వామి గారి సబ్జెక్ట్ మాత్రమే తెలుసు. అండ్ మనీ మంత్ర సబ్జెక్ట్ని ఆయన ఎంత బాగా జనాలకు తీసుకువెళ్లారనే విషయం అందరికీ తెలిసిందే. అండ్ ఆ సబ్జెక్ట్లో బాధ్యతను గుర్తు చేస్తూ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడారు. వేటికి సంబంధించినటువంటి ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా మాట్లాడలేదు. ఆచార్య అనంతకృష్ణ స్వామి గారి గురించి అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. ఏంటి నేపథ్యం ఏంటి, ఈ మనీ మంత్ర క్లాసెస్ కానీ, లేదంటే ఈ మనీ మంత్ర సబ్జెక్ట్కి సంబంధించినటువంటి విషయాలు కూడా అంత అనర్గళంగా ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు, అండ్ ఈ జర్నీని ఏ విధంగా స్టార్ట్ చేశారు, ఈ మనీ మంత్ర బిఫోర్ అసలు ఆయన ఏం చేశారనేది ఈరోజు మనం ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు మాట్లాడినట్టు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎన్నో వీడియోలు చేశాము. అందరికీ మీ లైఫ్ స్టైల్ గురించి కానీ లేదంటే మీ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. ఆచార్య అనంతకృష్ణ స్వామి ఈ పేరుకు ముందు ఏ పేరు ఉండేది సార్ అసలు? యాక్చువల్గా నా పేరు కృష్ణకుమార్ అండి. ఓకే. నేను డిగ్రీ చేస్తున్న సమయంలో మా గురుగారు పరిచయం అయ్యారు, శ్రీ 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 స్వామి మధుసూదన సరస్వతి గారు. ఇక ఆయనతోనే ప్రయాణం దాదాపు 22 సంవత్సరాలు జరిగింది. 22 సంవత్సరాలు? అవునండి. 2011లో ఆయన స్వర్గస్థులైనారు. ఆ తర్వాత ఇక మళ్ళీ నా యొక్క లైఫ్ని ఆయన చెప్పిన మార్గంలో నడిపించుకుంటూ అలా 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 ఆయన ద్వారా ఎన్నో ఈ పూజలు పునస్కారాలు కానీ, తంత్రయంత్రాలు మంత్రాలు కానీ అవన్నీ ఆయన దగ్గర శిక్షణ పొందడం జరిగింది. దాంతోపాటు చాలా ప్రయాణం చేశాను ఆయనతో చాలా తిరగడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఇంకా పెద్ద పెద్ద గురువుల దగ్గర కూడా ఆయన పంపించేసి శిక్షణ అభ్యాసాలు అవన్నీ చేయించారు. చాలా దగ్గరగా ఉండేది నేను ఆయనకి. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడము ఇవన్నీ జరిగింది. పిల్లలు అంతా ఎటు నడుస్తున్నాం, మళ్ళీ ఆయన్ని వదలకుండా రెగ్యులర్గా వెళ్ళడం, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నాకు వీలైనప్పుడల్లా వెళ్ళడం ఇవన్నీ చేయడం జరిగింది. అలా అలా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇక 2011లో వారు స్వర్గస్థులైన తర్వాత ఇక దారి తెన్ను లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటిదాకా చేయబట్టుకుని నడిచాం, చేయలేకపోతే పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక సంవత్సరం అట్లా స్తబ్దంగా ఉండిపోయాను. సంవత్సరం వరకు? ఆ సంవత్సరం స్తబ్దంగా ఉండిపోయాను. ఎందుకంటే ఒక పెద్ద షాక్ నాకు అది. ఉన్న పొలంగా ఆయన లేకపోయేసరికంటే పెద్ద షాక్. అంత దగ్గరగా ఉండేసి ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా అన్ని రకాలుగా ఆయన నన్ను చూసుకునేది. ఇక ఆ షాక్ నుంచి ఒక 1 year దాకా అలాగే స్తబ్దంగా ఉండిపోయి ఆయన చెప్పిన మార్గం ఏంటి ఆలోచిస్తూ దాంట్లో ముందుకెళ్దామనే ఆలోచనతోనే అలాగే కొన్ని రోజులు జ్యోతిష్యం ఇవన్నీ చెప్పుకుంటూ జ్యోతిష్యం, వాస్తు, పూజలు, మంత్రయంత్ర తంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఇంప్లిమెంట్ చేస్తూ ఎంత వీలైతే అంత లోక కళ్యాణం చేస్తూ అలా రావడం జరిగింది. కానీ దాంట్లో ఏం జరిగిందంటే అప్పుడు ఎవరైనా వస్తారు, బాధలతోనే మన దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి అయ్యి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు ఆగడం అది నాకు నచ్చలేదు. ఎందుకంటే అలాంటి బాధలు ఎన్నో పడి ఉన్నాను నేను కూడా ఎంతోమంది దగ్గర తిరిగాను తర్వాత. ఎందుకంటే నాకు ఒక స్టాండర్డ్ లైఫ్ అనేది రాలేదు అప్పటికి. శాస్త్రం తెలిసినంత మాత్రం జనాలు రావాలి, డబ్బులు సంపాదించాలంటే దానికి ఒక టైం పట్టుద్ది, అంటే జనాలు తెలియాలి. మెల్లిమెల్లిగా అది నడుస్తుంది. ప్రస్తుతానికి పొట్టకి బట్టకి నడుస్తుంది, కానీ అది కాదు లైఫ్. ఇంకేదైనా కావాలి. అలాగే ఎంతగానో మనం చెప్పగలుగుతాం. వాళ్ళే ఇబ్బందుల్లో వస్తారు, మళ్ళీ వాళ్ళని ఖర్చు పెట్టించడం ఇవన్నీ నాకు నచ్చలేదు. ఎందుకంటే అప్పటికి నేను ఎంతో ఖర్చు పెట్టుకుని ఎన్నో చూస్తున్నాను, ఎన్నో తిరిగి ఉన్నాను. మళ్ళీ ఇతరులను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలేదు. కాకపోతే ఇంకేదైనా మార్గం ఉందని ఆలోచిస్తున్నప్పుడు మనకి ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అనేది నాకు దొరికినప్పుడు దాని గురించి ఆలోచించాను, ఇది ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే ఇప్పటిదాకా మనం దీంట్లోనే అన్నీ ఉన్నాయి అనుకున్నాం. మనం అప్పుడు ఒక కుబేర తంత్రమో, లక్ష్మీ తంత్రమో చేస్తే డబ్బు వస్తుందనే ఆలోచనలో ఉన్నాం. కానీ అవన్నీ ఏంటంటే స్థితిలోకి వస్తుంది తప్ప మనకి డబ్బు రాదనేది అర్థమైపోయింది నాకు. అడుగుదామంటే గురువు లేరు, ఇంకెవరి దగ్గర పోయి అడుగుదామంటే అడగలేని పరిస్థితి. ఇక ఏం చేయలేని పరిస్థితిలో నేనే ఈ సబ్జెక్ట్ ఏంటి అనే దాని మీద నేను చాలా రీసెర్చ్ చేశాను. చాలా పుస్తకాలు చదివాను. దాంతోపాటు ఈ 4 క్లాసులు పెట్టే వాళ్ళ దగ్గరికి బెంగళూరు అని, ఢిల్లీ అని అక్కడెక్కడో చాలా తిరిగాను. ఒక 5-6 లక్షలు, 10 లక్షలు దాకా ఖర్చు పెట్టాను. అప్పు చేసి పెట్టా. ఎందుకంటే ఒక ఆశ అనమాట. ఆ క్లాసు వచ్చిన తర్వాత నేను సంపాదిస్తాను ఒక కాన్ఫిడెన్స్. అలా ఎంతో అప్పు చేసి పెట్టా. అయినా సరే నాకు ఒక్క రూపాయి డబ్బు రాలేదు. వాళ్ళు చెప్పిన అన్ని కూడా నేను ఫాలో అవుతున్నాను, చేస్తున్నాను. అయినా సరే నాకు డబ్బు రాలేదు. ఏంట్రా అసలు ఈ సబ్జెక్ట్ ఉందా లేదా అసలు ఇంతకీ? సబ్జెక్ట్ వింటుంటే మాత్రం అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్, వరల్డ్ వైడ్ ఇదంతా ఫాలోఅప్ చేస్తున్నారు. మంచి మంచి పాశ్చాత్య దేశీయులందరూ కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. తర్వాత దీని మూలాలు ఎక్కడున్నాయి అనేది వెతకడం మొదలుపెట్టాను. మూలాలు ఎక్కడున్నాయి వెతికినప్పుడు నాకు మళ్ళీ ఈ మూలాలన్నీ ఏదైనా సరే మన భారతదేశం నుంచి, మన వేదాల నుంచి వచ్చిందని నాకు అర్థమైపోయింది. దాంట్లోంచి కొన్ని వర్డ్స్ తీసుకున్నాను. అప్పుడు మన ఋగ్వేదంలో కానీ ఇలా సామవేదంలో కానీ వీటిలో కొన్ని వర్డ్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ స్టార్టింగ్ వర్డ్ ఏంటంటే అహం బ్రహ్మస్, నేనే బ్రహ్మని, ఐఎమ్ ద క్రియేటర్. ఓకే, బాగానే ఉంది. ఇది
వినడానికి బాగుంది. మరి దాన్ని ఎలా మనం దాన్ని అవగాహన చేసుకోవాలనేది మళ్ళీ చెప్పడానికి ఎవరు లేరు. ఓకే. ఆ తర్వాత ఇంకో దాంట్లో చెప్పాడు తత్వమసి అని చెప్పాడు. అంటే అన్నీ నువ్వే అయి ఉన్నావని. ఇప్పుడు ఇదంతా ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మిక పరంగా గురువుల దగ్గర వినే మాటలే తప్ప, దీన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకొని చెప్పేవాడు ఎవడు లేడు. హ్మ్. సో, ఎందుకు ప్రాక్టికల్‌గా మీరు ఎందుకు చెప్పబడిందనే దాని మీద కూడా నేను బాగా పరిశోధన చేశాను. ఎందుకంటే ఆ పాటికి పూజలయిపోయినాయి, దేవుళ్ళయిపోయినాయి, గురువులయిపోయినారు, మంత్రయంత్ర తంత్రాలు అన్నీ అయిపోయినాయి. ఇక ఇంకా 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 ఫర్దర్ ఏముంటది? బియ్యవాడ తీసి యంత్ర తంత్ర లేదా పూజలు ఇవన్నీ దీన్ని దాటి ఇంకేముంటది? హ్మ్. అనేది ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది కదా! అదంతా ఒక ప్రాథమిక స్టేజ్. హ్మ్. ఒక మెడిటేషన్ అనేది ఉంది అనే దాని మీద ఎంతవరకు అనే దాని మీద నేను మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు ఒక్కొక్కటి అవగతం కావడం జరిగింది. అహం బ్రహ్మాస్మి అంటే ఏంది అసల? అసలు తస్వమతి అంటే ఏందది? పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని చెప్పబడింది. అంటే 0+0 అవుతుంది. 0లో 0 తీసేస్తే 0 అవుతుంది. దానికొకటి చేర్చినప్పుడు నీకు దానికొక వాల్యూ అనేది పెరుగుతుంది. అది ఎందుకు చెప్పబడింది? నీ జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎక్కడ ఎండ్ అవుతుంది? అనేది బాగా అందరి ముందు నేను చేశా. చేసిన తర్వాత దాన్ని మెల్లిగా ప్రాక్టీస్‌లో పెట్టా. నాకు నేనే కొన్ని థియరీ తయారు చేసుకున్నా. ఎందుకంటే మనం ఎప్పుడైతే మౌనం వహించేసి మనం ఒక విషయం మీద నిరంతర పరిశోధన జరిగినప్పుడు మీకు కొన్ని అవగతం అవుతాయి. అవి ఎంతవరకని దాని మీద నేను పరిశోధన చేసినప్పుడు, అప్పుడు మెల్లిమెల్లిగా సక్సెస్ రావడం అనేది మొదలుపెట్టా. ఓకే. సక్సెస్ రావడం మొదలుపెట్టిన తర్వాత నేను మాక్సిమం ఈ పూజలన్నీ ఆపేసానండి. హ్మ్. ఆపేసా అంటే నేనే బ్రహ్మనని తెలిసిన తర్వాత ఇంకా వేరే వాడిని మొక్కే అవసరం లేదు. హ్మ్. అక్కడ నేను డిసైడ్ అయిపోయాను ఫస్ట్. ఆ తర్వాత మెల్లిమెల్లిగా నేను ఇంప్లిమెంట్ చేస్తున్న కొద్దీ కొన్ని సక్సెస్ రావడం మొదలుపెట్టాయి. అలా ఒక 2 సంవత్సరాలు ఎవరికని చెప్పకుండా మౌనం వహించా. నాది నేనే దాన్ని ప్రాక్టీస్‌లో పెట్టా. మెల్లిమెల్లిగా 2 సంవత్సరాలు. 2 ఇయర్స్ అండి. కంప్లీట్‌గా బయటికి రాలేదిక. ఆ రూమ్‌లో కూర్చున్నాను. నా ఇల్లు, నా సాధన అంత తప్ప ఇంకేం లేదు. హ్మ్. అలా ఒక 2 ఇయర్స్ తర్వాత నాకు ఇది పర్ఫెక్ట్ అనేది తెలిసింది ఈ సబ్జెక్ట్. నిజంగా కూడా ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కాదు. అది చాలా ఈజీగా ఉన్నట్టు ఉంటుంది, చాలా హార్డ్‌గా ఉన్నట్టు ఉంటుంది. ఏ విధంగా దాన్ని క్యాచ్ చేసి సాధన చేయగలిగారు? క్యాచ్ చేయడానికి లేదండి. అది ఎవరి అనుభవం వాళ్ళదే ఉంటుంది. నేను ఎన్నో వీడియోలలో కూడా చెప్పాను. ఈ అనుభవాలనేటివి ఇతరులకు చెప్పడానికి రాదు. తనకు తానే తెలుసుకొని ముందుకు పోవాలి గానీ చెప్పడానికి రాదు. కాబట్టి అలా నాకు నేను దాన్ని అవగతం చేసుకుంటూ మెల్లిగా ఒక 2 ఇయర్స్ దాంట్లో ఒక స్థిరత్వం అనేదొచ్చింది. అంటే అప్పటికి నాకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవసరాలు అవన్నీ కూడా తీరడం జరిగింది. ఒకటి అవసరాలు తీరడం. అలాగే మళ్ళీ డబ్బు కోసం ఇంకెవరికి చేయి చాచే అవసరం లేని పరిస్థితి. అలా మెల్లగా ఒక స్థాయికి రావడం జరిగింది. జరిగిన తర్వాత ఇక ఇంకా దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి బాగా సంపాదించేద్దామని అనుకున్నాను. హ్మ్. తర్వాత గురువుగారికి ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. ఏ విద్య అయినా సరే నీ కోసం కాదు లోక కళ్యాణం కోసం అని చెప్పేసి. మళ్ళీ ఆలోచించాను. ఎందుకంటే ఇప్పుడు ఒక పూజ విధానం చెప్పాం మనం. ఈజీగా అర్థం చేసుకుంటారు జనాలు. పూజా విధానం చెప్తే ఈజీగా ఎందుకంటే ఎప్పటినుంచో దానికి అలవాటు పడిపోయినారు. కొందరికైతే వ్యసనాలుగా మారినాయి అవి. బట్ టీవీలో అందరూ అవే చెప్తుంటారు. పూజలు గాని, పునస్కారాలు గాని ఇయన్నీ చెబుతుంటారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అర్థం కావాలంటే నాకే ఇంత టైం పట్టింది. హ్మ్. జనాలకి ఇది ఎలా ఎక్కుతుంది అనే ఉద్దేశంతోని కూడా కొద్దిగా ఒక 2, 3 నెలలు తచ్చాడాను నేను. హ్మ్. తచ్చాడేసి తర్వాత ఒక తంత్ర గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ అయింది. నాకు అనుకోకుండా ఒక లింక్ వచ్చింది తంత్ర గ్రూప్ అని. ఓకే. ఆ లింక్‌లో నేను లింకప్ అయిపోయాను. లింకప్ అయిపోయిన తర్వాత నాకు తెలిసిన తంత్రాలు మొదలుపెట్టా. దాంతోని మంచి పేరొచ్చింది. తంత్ర గ్రూప్‌లో దాదాపుగా 7, 8 గ్రూప్స్. దాంట్లో తాంత్రికులు, మంచి మేధావులు, మంచి జీనియస్‌లుంటారు. రిసీవ్ చేసుకున్నారు జనాలు గూడా. ఆ తర్వాత నేను మెల్లిగా ముందు ఇంట్రడక్షన్ చేయాలి ఈ సబ్జెక్ట్. అదేందని తెలవాలి కాబట్టి మణిమంత్ర అనే ఆర్టికల్ రాయడం మొదలుపెట్టాను. మనీ మంత్ర. మణిమంత్ర అనే ఆర్టికల్ రాసి మెల్లిగా డైవర్ట్ చేశాను. అసలు వాస్తవం ఏంది తెలుసుకుందాం మనం. డబ్బు ఎలా వస్తది, సంపద, ఐశ్వర్యం ఎలా వస్తదనే దాని మీద మణిమంత్ర అనే ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టాను. దాదాపు ఒక 200, 300 రాశాను. దాంతోని ప్రజల్లో మంచి జనాల్లో మంచి అవగాహన వచ్చింది. కేవలం ఆ గ్రూప్స్ ద్వారానే. హ్మ్. ఆ గ్రూప్స్ అడ్మిన్‌లందరికీ నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. దాని నుంచి నేను బయటకొచ్చానండి. నన్ను బాగా కోఆపరేట్ చేశారు. అందరికి మరి కృతజ్ఞతాభివందనాలు. సో, కొంతమంది కామెంట్స్‌ని బేస్ చేసుకొని అడుగుతున్నానండి. మనీ మంత్ర క్లాసెస్ చెప్తున్నారు. మనీ మంత్రకి సంబంధించిన విషయాలు చాలా సబ్జెక్ట్‌ని అనర్గళంగా మాట్లాడుతున్నారు. అంతా బానే ఉంది. మీరెంతవరకు సంపాదించుకున్నారని? అది నేను ఇంతకుముందు చెప్పానండి. ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను నేను. మీరెంతవరకు సంపాదించారు? మీరు ఇంతగనం ఇంటర్వ్యూ చేశారు. మీరెంతవరకు సంపాదించారు? అది చెప్పడానికి ఉండదండి అవన్నీ. ఇక్కడ విచిత్రం ఏముంటుందంటే అండి, ఇప్పుడు ఒక లెక్చరర్ ఉన్నాడు. లేదా ఒక టీచర్ ఉన్నాడండి. ఆ టీచర్ దగ్గర ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంక పై చదువులకెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ చదువుకుంటారు. కానీ వాళ్ళందరూ కూడా కలెక్టర్లు, డాక్టర్లు ఏమేమో అవుతారు. ఇక్కడ టీచర్ మాత్రం అదే స్కూల్‌లో ఉంటాడు. లెక్చరర్ మాత్రం అదే కాలేజీలో ఉంటారు. ఇక్కడ వాళ్ళ ఆలోచన ఏందంటే సబ్జెక్ట్‌ని ఇవ్వడం మట్టుకే కానీ,
అంతేగాని మనం ఏదో అయిపోదాం అనేది కాదు. నేను ముందే చెప్పాను మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. ఒకవేళ ఈ సబ్జెక్ట్ నేను ఆకలింపు చేసుకొని నేనే చాలా కోట్లు సంపాదించొచ్చు అని చెప్పాను. కానీ నా గురువుగారికి ఇచ్చిన మాట ఏందంటే, "లోక కళ్యాణం కోసం ఏ విద్యను నువ్వు నేర్చుకోవాలి నాయనా. లోక కళ్యాణానికి ఇవ్వాలి" అని అన్నారు కాబట్టి సబ్జెక్ట్‌ని ఇవ్వడం కాబట్టి ఇంకోది ఆలోచన లేదండి నాకు. అదే అసలు విషయం. గ్రేట్. లేకపోతే ఇప్పుడు 10 బిల్డింగ్‌లు 10 కార్లు సంపాదించేది. లేదులేండి. మీరు చెప్పింది కరెక్టే. గురు స్థానంలో వాళ్ళు ఎలా ఉంటారంటే వచ్చిన వాళ్ళు ఒక స్థాయికి ఎదగాలని మాత్రమే ఆలోచిస్తారు. అంతే తప్ప వాళ్ళకి స్వార్థం ఎలాంటిది ఉండదు. నాకు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా నా సబ్జెక్ట్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభావాన్ని బట్టి అనుకుంటాను. చాలామంది అడుగుతున్నారు పర్సనల్ లైఫ్‌కి సంబంధించినటువంటి విషయాలు అడగండి అని. సో, అందుకే నేను మిమ్మల్ని అడగటం జరిగింది. ఎందుకంటే మీరు ఇబ్బంది ఏం నేను లేదు. ఎప్పుడు సబ్జెక్ట్‌కి సంబంధించిందే మాట్లాడుకున్నాం. వేరే విషయాల మీద నేను ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు లేదు. ఎందుకంటే మీరు చాలా పాజిటివ్‌గా మాట్లాడతారు. ఏదన్నా చిన్న ఆహ్, నేనేదన్నా డౌట్‌గా ఉన్నా సరే వెంటనే దానికి సంబంధించిన విషయాన్ని ఈజీ చేసేస్తారు. చాలా పాజిటివ్‌గా ఉంటుంది వాతావరణం అంతా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అంతా కూడా పాజిటివ్‌గానే ఉంది. అవునవును. అదే. సో, నా ఎప్పుడు సబ్జెక్ట్ పాజిటివ్‌గా పాజిటివ్. మాట్లాడుకునేవాళ్ళం. సబ్జెక్ట్ ఒకటే మాట్లాడుకునేవాళ్ళం. వేరే విషయాల మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు. అవసరం అనిపించలేదు కూడా. బట్ నాకు మీకు సంబంధించినటువంటి విషయాల్ని చెప్పినందుకు చాలామందికి తెలుసుకోవాలి అని ఉంటుంది. సో, వారికి కూడా తెలియజేసినందుకు స్పెషల్లీ థాంక్స్. థాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు.